ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ వేడుకలకి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కనీసం 18 లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా. 11 రోజుల్లో 11 రూపాయలు అమ్మవారి దర్శనమిస్తారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఏడాది వేడుకల నిర్వహణలో సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్టు ఆలయ సేనానాయక్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. $1,00,000 ఏటా చెల్లించక్కర్లేదు, ఒక్కసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే. రానున్న లాటరీ సైకిల్లోనే అమలు. 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యువల్ చేసుకోవాలనుకునేవారు ఆందోళన చెందనక్కర్లేదు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా యంత్రాంగ వివరణ. H1B వీసా కోసం $1,00,000 ఫీజు సుమారు 88 లక్షలు చెల్లించాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు ప్రస్తుత వీసాదారులకు వర్తించవని ట్రంప్ యంత్రాంగం వివరణ ఇచ్చింది. కొత్తగా H1B వీసా పిటిషన్లు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ ఫీజు కూడా ఏటా చెల్లించాల్సిన పని లేదని, ఒకసారి కడితే సరిపోతుందని తెలిపింది. ఇది కొత్త వీసాలను మాత్రమే రెన్యువల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, ప్రస్తుత వీసాదారులకు కాదు. రానున్న లాటరీ సైకిల్లోనే ఇది వర్తిస్తుంది. 2025 లాటరీ విజేతలకు వర్తించదని వైట్ హౌస్ ప్రకటించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఆక్వాపై